వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎలక్షన్ కమిషన్కి ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? దానికి బీజం వేసినటువంటి వ్యక్తి నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసింది, మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీతో సంబంధం లేకుండా అని. అంటే తెలంగాణలో బేస్ ఉన్నటువంటి పార్టీని బేస్లెస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ వ్యవస్థాపకులైన మీకు ఇంత అన్యాయం జరిగితే 5 సంవత్సరాల తర్వాత ఎందుకు స్పందిస్తారు? అవమానాలు భరిస్తూ ఆ పార్టీలో కొనసాగాను. ఈరోజు చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వీళ్ళెవరూ లేకుండా కేవలం శివకుమార్ ఈ పార్టీని రన్ చేయగలుగుతారా? శివకుమార్ని మీరు పార్టీ నుంచి సస్పెండ్ గా సార్, బహిష్కరణ. మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం వెనుక కొంత బ్లాక్మెయిలింగ్ వ్యవహారం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది బయట. ఏ సెంటర్లో అయినా కూడా ప్రూవ్ చేస్తే రివాల్వర్తో కాల్చిపడి. శివకుమార్ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? బుడ్డ పోరగాళ్ళు ఎమ్మెల్యేలు అవుతుంటే ఇంకా నేను ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఉరళం తిరిగే అవసరం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దీన్ని ఈ పార్టీ నాదనడం కరెక్ట్ అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు. జై జగన్ అంటే సీఎం కాడు, మెదడు కావాలి. For more updates, please subscribe 99 TV Telugu.